కాంగ్రెస్ పాలనలో రైతుల బతుకులు ఆగమయ్యాయని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు మండిపడ్డారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో పత్తి విత్తనాల కోసం బారులు తీరిన రైతులపై లాఠీలు జులిపించడం దారుణమన్నారు. ట్విట్టర్ ఎక్స్ వేదికగా స్పందించిన ఆయన కాంగ్రెస్ పార్టీ తెస్తానన్న మార్పు ఇదేనా అని ప్రశ్నించారు. సాగునీరు, కరెంటు మాత్రం కాదు, విత్తనాలు కూడా రైతులకు అందించలేని స్థితికి కాంగ్రెస్ ప్రభుత్వం చేరుకుందని అన్నారు. 5 నెలల్లోనే రైతులు రోడ్డెక్కాల్సిన దుస్థితి వచ్చిందన్నారు. రైతన్నలపై లాఠీలు జులిపించినందుకు కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా విత్తనాలను పంపిణీ చేసే విధంగా ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలన్నారు హరీష్ రావు.